మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేడు వంగవీటి రాధాకృష్ణ గారు ఒక 81 జయంతి. ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారికి ప్రియమైన అన్నగారు కాబట్టి ఈ రోజున పాలకొల్లులో కాపు వనభోజనాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నేను రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవడం జరుగుతుంది. అలాగే రంగా గారి అభిమానులు కూడా కలవడం జరుగుతుంది. సో ఆ దిశగా ఇవాళ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేసుకున్నానండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా అడగండి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ లేదండి. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులు కలవటము. ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక. డెసిషన్ అనేది తీసుకోలేదు. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందుకు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం. దాని గురించి ఇప్పుడు ఏమి డిస్కషన్ చేయలేదు. 20 ఏళ్ల క్రిందట అవును మీరు అన్నట్టు కరెక్టే. నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ ఇవాళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడూ ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్ళే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. ఆయన డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారండి. రాజకీయం అనేది ఇవాళ ఎజెండా కాదండి. దయచేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయకండి. నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని, రంగా గారి ఫ్యాన్స్ని కలవటం, ఇవాళ పాలకొల్లులో కాపు వనభోజనాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలవటం, ఫ్యాన్స్ని కలవటం అనేది జరుగుతుంది. రాజకీయం అనేది తర్వాత డెసిషన్, అది వాళ్ళతో సలహా సూచన. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేనున్నాను, అండగా నేనున్నానని చెప్పి, నేను నించుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. పాలిటిక్స్ గురించి మాట్లాడద్దండి. అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను. అది సో టాపిక్ని డైవర్ట్ చేయొద్దు దయచేసి. ఆల్ ఆఫ్ అ సడన్ ఎంట్రీ ఏం కాదండి. ఒకటి, మా రాధారంగ మిత్రమండలిలో ఒక కొరత ఉంది, ఒక గ్యాప్ అనేది ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. దాంతో రాధా గారు ఒక్కళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు లేదనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అని చెప్పి నేను ఇవాళ బయటికి రావడం జరిగింది. అది లేదండి, ఇవాళ వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. సో కులం అని కాదండి, రంగా గారు ఒక కులానికి చెందిన వారు కాదు, అన్ని కులాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. ప్రతి కులాల వారికి మా ఇంటికి ఎవరు వచ్చినా నీ కులం ఏది, నీ జాతి ఏది అనేది ఎప్పుడు మా నాన్నగారు అడగలేదు. ఆయన ఎప్పుడు నీకేం కావాలి, నీకే సహాయం కావాలి, నేనున్నా, రంగా గారు నేనున్నాను, అందరూ రంగన్న రంగా అని చెప్పి సహాయం
అడగటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన. అలాంటిది ఒక కులం అనేది నోబడీ కెన్ ఓన్. ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు. ప్రతి కులానికి చెందిన ఆయన వారు, ప్రతి మతానికి చెందిన ఆయన వారు ఆయన. థ్యాంక్స్ అండి.